ట్రంప్ నిన్న పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ సైన్ చేయడం జరిగింది. ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లో భారతీయులకు ఇబ్బందిగా ఉండే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద నేను ప్రస్తావించబోతున్నా. మొట్టమొదటిగా ఫిబ్రవరి 14వ తారీఖు తర్వాత ఎవరైతే నాన్ సిటిజన్ ఇమిగ్రెంట్స్కి పిల్లలు పుట్టబోతున్నారో వాళ్ళెవరూ కూడా అమెరికా పౌరసత్వం రాదు. అంటే ఎవరైతే ఇక్కడ ఫిబ్రవరి 14 తర్వాత పుట్టబోయే పిల్లలు తల్లిదండ్రులు ఇక్కడ అమెరికాలో సిటిజన్స్గా ఉంటారో వాళ్ళకు మాత్రమే అమెరికా పౌరసత్వం వస్తుంది. ఎవరికైతే H1 మీద అదేవిధంగా ఇల్లీగల్గా ఇక్కడ ఉండి పిల్లలు కనే వాళ్ళకి అమెరికా పౌరసత్వం రాదు. ఆ పిల్లలకి ఇక్కడ పుట్టిన పిల్లలకి అంటే ఫిబ్రవరి 14వ తారీఖు తర్వాత ఇక్కడ పుట్టిన పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి ఏ పౌరసత్వం ఉంటే అదే పౌరసత్వం ఉంటుంది. అంటే భారతీయ పౌరసత్వం కలిగిన తల్లిదండ్రులకి ఇక్కడ పిల్లలు పుడితే భారతీయ పౌరసత్వమే ఉంటుంది ఆ పిల్లాడికి. ఇక్కడ పుట్టిన పిల్లాడికి అమెరికా పౌరసత్వం రావాలంటే అమెరికన్ సిటిజన్షిప్ ఉండాలి తల్లిదండ్రులకి. రెండోది H1B వీసా లాటరీ అనేది రద్దు చేసేశారు. 2024 వరకు లాటరీ సిస్టమ్ ద్వారా H1B అప్లికేషన్స్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు 2025 నుంచి ఇంటేక్ నుంచి మెరిట్ బేస్ ఇమిగ్రేషన్ తీసుకురాబోతున్నారు. అంటే మెరిట్ బేస్ ఇమిగ్రేషన్ అంటే అమెరికాలో ఏదైతే నీష్ స్కిల్స్ కావాలో అంటే ఉదాహరణకి డేటా ఇంజనీరింగ్, డేటా సైన్స్, డేటా మైనింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇలాంటివి ఏదైతే బిగ్ డేటా ఇలాంటి ఏదైతే పెద్ద పెద్ద నీష్ స్కిల్స్ ఉన్నాయో అలాంటి నీష్ స్కిల్స్ అమెరికాలో దొరకకపోతే అలాంటి నీష్ స్కిల్స్ కలిగిన వ్యక్తులని విదేశాల నుంచి దిగుమతి చేసుకొని వాళ్ళకి H1B ఇచ్చి ఇక్కడ ఉద్యోగం కల్పించే అవకాశం ఉంటుంది. తద్వారా విధి విధానాలు ఇంకా ఫ్రేమ్ చేయలేదు ట్రంప్ గవర్నమెంట్. ఫ్రేమ్ చేసిన తర్వాత H1B మీద సపరేట్గా ఒక వీడియో చేస్తాను. మూడోది ఏంటంటే అమెరికాలో ఎవరైతే భారతీయులు ఇల్లీగల్గా ఉంటున్నారో వాళ్ళందరూ తక్షణమే దేశాన్ని వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళకి మంచిది. లేకపోతే USCIS, DHS, ఐస్ ఏజెంట్స్ మూకుమ్మడిగా ఇక్కడ దాడులు చేసినప్పుడు దొరికిపోతే కనుక వాళ్ళకి ఫైన్లు వేసి వాళ్ళని పాస్పోర్ట్ రద్దు చేసి డిపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. నాలుగోది ముఖ్యమైన విషయం, మన అమెరికాకి చాలామంది F1 మీద మాస్టర్స్ చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళెవ్వరూ కూడా ఇల్లీగల్ జాబ్స్ చేయకండి. రెస్టారెంట్ల మీద, మోటళ్ళ మీద, అదేవిధంగా ఇతర ఎక్కడైతే ఇల్లీగల్ జాబ్స్ చేస్తారు అనే అవగాహన USCISకి, DHSకి, ఐస్కి పూర్తి అవగాహన ఉంది. వాటి మీద దాడి చేసినప్పుడు, రైడ్ చేసినప్పుడు కనుక మీరు దొరికిపోతే కనుక మీ మాస్టర్స్ చేయడానికి వచ్చినప్పుడు ఇమీడియట్గా మాస్టర్స్ క్యాన్సిల్ చేసేసి ఇమీడియట్గా పాస్పోర్ట్ రద్దు చేసి మీకు పెనాల్టీలు వేసి ఇక్కడ శిక్షలు వేస్తారు లేదా డిపోర్ట్ చేస్తారు. దయచేసి ఇవన్నీ అప్రమత్తంగా ఉండండి. మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నమే చేస్తున్నాం, ఎక్కడ భయపెట్టే ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే వాస్తవాలు ఏంటంటే ఒకవేళ ఒక మాస్టర్ స్టూడెంట్స్ ఇల్లీగల్గా జాబ్ చేస్తూ దొరికిపోతే కనుక వాళ్ళకి శిక్షలు పడతాయి, వాళ్ళకి జైల్లో పెట్టే అవకాశం ఉంటుంది, డిపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా మీ తల్లిదండ్రులు కానివ్వండి, ఇక్కడున్న తెలుగు సంఘాల వాళ్ళు కానివ్వండి అందరూ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే ఇవంతా అవాయిడ్ చేయడానికి దయచేసి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. వచ్చే 6 నెలలు మాత్రం ఖచ్చితంగా ఇండియన్ రెస్టారెంట్ల మీద, మోటల్స్ మీద, హోటల్స్ మీద ఎక్కడెక్కడైతే మాస్టర్స్ చదివే స్టూడెంట్స్ అందరూ ఇల్లీగల్ జాబ్స్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకొని డీటైన్ చేసే అవకాశం ఉంటుంది. దయచేసి అప్రమత్తంగా ఉండమని కోరుకుంటున్నా. జై హింద్.